వీణా వావ్, ఏంటన్నయ్య సడన్ సర్ప్రైజ్? చూడాలనిపించిందమ్మా. పెద్దమ్మ పెద్దనాన్నగారు ఎలా ఉన్నారన్నయ్య? అందరూ బాగున్నారమ్మా. అవన్నీ ఎందుకన్నయ్య ఇప్పుడు? గోదావరిలం కదమ్మా, ఏం తీసుకురాకపోతే మనసు ఒప్పుకోదు కదా. ఇలా ఇవన్నయ్య నేను పట్టుకుంటాను. ఇప్పుడు వరకు మోసుకొచ్చాను, అత్తయ్య గారు చూడాలిగా. నువ్వేం మారలేదు, లోపలికి రా అన్నయ్య. హాయ్ బాబు. అత్తయ్య గారు బాగున్నారండి? బాగున్నావమ్మా, మన వాళ్ళందరూ బాగున్నారా? అందరూ కులాస అత్తయ్య గారు. అయ్యో ఇవన్నీ ఏంటమ్మా? మన తోటలో అండి. సరే అమ్మా, అలా పెట్టే. సరే అండి. కూర్చో అన్నయ్య, టిఫిన్ చేద్దు గాని. అలాగే వీణా. తీసుకో అన్నయ్య. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా. సరే అన్నయ్య. అబ్బా, కొత్తిమీర పచ్చడి చేయాలంటే మా చెల్లి తర్వాతే. ఏంటి వీణా, వంటకా? అవునన్నయ్య. నేను కోస్తాను, ఆగు. అయ్యో వద్దన్నయ్య. ఆగు వీణా, నేను కోస్తానుగా. ఎందుకన్నయ్య నీకు? పర్లేదులే, నీకేగా సాయం చేసేది. మన ఇంట్లో అలాగో నేను చేస్తాను కదా, అలా ఒకటే కోస్తున్నావేంటి? ఒకే దెబ్బకి 4 బెండకాయలు దిగిపోవాలి. జాగ్రత్త అన్నయ్య, అందుకే పెద్దమ్మ అలా తిడుతుంది నిన్ను. వాళ్ళు అలాగే అంటారులే, అన్ని పట్టించుకుంటావా ఏంటి? చెల్లికి బానే హెల్ప్ చేస్తున్నాడు, మనకు పనికొచ్చేలా ఉన్నాడు చూస్తుంటే. ఏమేం చెప్పాలో ఆలోచించాలి. హాయ్ అమ్మా. హాయ్ అత్తయ్య గారు. నీకెందుకమ్మా ఈ శ్రమ అంతా? మా ఇంట్లో ఎక్కువ నేనే చేస్తానండి. సరే అయితే చెయ్యి, నీకు టైం పాస్ అవ్వాలి కదా. థ్యాంక్స్ అండి. అమ్మా వీణా, ఏంటన్నయ్య? ఆ చీపురు ఇవ్వు. అయ్యో నేను వద్దన్నయ్య, తుడుస్తాను. అసలు వద్దన్నయ్య. మై హూనా, నేను ఉన్నాగా. అయ్యో నువ్వు తుడుస్తున్నావేంటమ్మా? అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు, ఇలాంటి పనులు చేయడం నాకు చాలా ఇష్టం. వేనా, నువ్వైనా చెప్పాలి కదా. చెప్పాను అత్తయ్య గారు, నా మాట వినట్లేదు. పోనీలే అమ్మా, చేయని. మీ అన్నయ్య కూడా టైం పాస్ అవ్వాలి కదా. కరెక్ట్గా చెప్పారండి. అయితే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మై హూనా, నేను ఉన్నానుగా. అయ్యో అన్నయ్య ఆగు. నువ్వు ఆగమ్మా, అత్తయ్య గారు చెప్పాక చేయకుండా ఉంటావా? సరే నీ ఇష్టం. మా అన్నయ్యకి మా అత్తయ్య గారి గురించి తెలియక బుక్ అయిపోయాడు. బాబు చెప్పండి అత్తయ్య గారు. కొత్తిమీర ఉంది, కొంచెం కట్ చేసి అమ్మా. కోసేస్తానండి. ఏమ్మా పర్వాలేదు కదా? అలా ఏం లేదండి, ఒప్పుకున్నాక తప్పదుగా. కూర వండడం ఏమైనా? వండడం నాకు రాకపోవడం ఏంటండి, వండేస్తానంతే. నీకు టైం పాస్ అవ్వాలి కదా. అలాగేనండి, ఏదో అనుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా గొప్ప పనులు అయిపోయినలే. సమయం కుదిరినప్పుడే పనులన్నీ చేయించుకోవాలి. అమ్మయ్య, బతికిచ్చారండి. టీ కూడా నాతో చేయించేద్దును, ఆర్డర్ పెట్టారు కూడా సరిపోయింది. ఈసారి ప్రతిదానికి ఒప్పేసుకోకూడదు, లేకపోతే నాకు తీరిపోద్ది. ఏంటండి ఎలా ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, వేసవకాలం వచ్చింది కదా, మూలన పడి కూలర్ అలా ఉండిపోయింది. అమ్మో, ఇప్పుడు కూలర్ కానీ కడిగిద్దాం ప్లాన్ వేసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు. ఏంటమ్మా, కూలర్ కూడా కడిగేస్తే బాగుంటుంది కదా. అంతే అంటారా? కడిగేస్తానులేండి. ఇదేట్రా బాబు, కూలర్ కూడా కడిగించేస్తున్నారు. అయినా నాకు అవ్వాలే, ప్రతిదానికి తగుదనమ్మ అంటూ తయారైతే ఇలాగే ఉంటది. బాగా తీరిందిలే, అందుకే ఎక్కువగా అతి చేయకూడదు. ఇంకొకసారి వీళ్ళ ఇంటికి వస్తే చెప్పు తీసుకుని కొట్టుకుంటాను అమ్మా, లేకపోతే. అందుకే మొహమాటంతో ఒప్పుకుంటే పిండేస్తారు. చివరికి ఇలా ఉంటది. చేస్తున్నావమ్మా? చేస్తున్నామండి.